అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి 30 ఆగస్ట్ షిఫ్ట్ 3 మ్యాథ్స్ సొల్యూషన్స్ని చూద్దాం. ద కేవ్ యూ ఫియర్ టు ఎంటర్ హోల్డ్స్ ద ట్రెజర్ యూ సీక్. సో ఏ కేవ్లోకి అయితే మీరు ఎంటర్ అవ్వడానికే భయపడతారో ఆ కేవ్లోనే మీకు కావాల్సిన ట్రెజర్ అనేది దొరుకుతుంది అని చెప్పి ఈ ప్రోవర్బ్ ఒక మీనింగ్. సో ఇక్కడ ఈ డేంజరస్ కేవ్ అనేది ఒక టఫ్ సబ్జెక్ట్తో రిప్రజెంట్ చేస్తుందాం. ఓకేనా? సో ఈ డేంజరస్ కేవ్ అనేది ఒక టఫెస్ట్ సబ్జెక్ట్, మీరు ఏదైతే టఫ్ సబ్జెక్ట్ అని ఫీల్ అవుతారో ఆ టఫ్ సబ్జెక్ట్తో రిప్రజెంట్ చేస్తే, సో ఇప్పుడు ఈ కేవ్ని దాటి వెళ్ళాలి అంటే ఆస్పిరెంట్కి ఫియర్ ఉండకూడదు కదా. సో ఈ ఫియర్ అనేది ఎలా పోయిద్ది? నేను ఇక్కడ మీకు ఒక ట్రిక్ చెప్తాను చూడండి. మీకు ఏ సబ్జెక్ట్ అయినా ఏ టాపిక్ అయినా కానీ ఇది ఇంకా నా వల్ల కాదు, లేదా ఇది చాలా హార్డ్, ఇంకా ఇది వదిలేద్దాము అనే స్టేజ్లో మీరు జస్ట్ ఏం చేయదు, డైలీ 5 to 10 minutes ఆ ఒక టాపిక్ని 5 to 10 minutes జస్ట్ చూడండి అంతే. దాని మీద మీరేం ప్రాక్టీస్ చేయొద్దు, రీడ్ చేయొద్దు, రైట్ చేయొద్దు, ఏం చేయొద్దు. జస్ట్ ఒక 5 to 10 minutes డైలీ చూడండి. చూసినాక అప్పుడు మీకు ఆ సబ్జెక్ట్ అనేది చాలా చాలా ఈజీ అయిపోయింది. సో మీరే మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి. డైలీ ఇలా ఒక 5 to 10 minutes ఆ టాపిక్ని చూసినాక మీకు ఆ సబ్జెక్ట్ అనేది ఈజీ అయితే అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ని మీరు షేర్ చేయండి. ఓకేనా? సో బిలీవ్ దిస్ అండ్ ప్రాక్టీస్ దిస్. సో అలాంటి ఒక టఫ్ సబ్జెక్ట్ మీరు ప్రాక్టీస్ చేసి అండ్ ఆ టఫ్ సబ్జెక్ట్ని కూడా ఈజీ చేసుకుంటే అప్పుడు మీకు ఈ ట్రెజర్ దొరుకుతుంది. ఇక్కడ ట్రెజర్ అంటే ఏంది? మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇప్పుడు ఆ సబ్జెక్ట్ నేర్చుకోకపోతే మీకు మైండ్లో ఏముంటుంది? ఎగ్జామ్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా, అరే నేను ఒక టాపిక్ వదిలేసాను, నేను క్వాలిఫై అవుతానా అవ్వలేనా, ఆ టాపిక్ వదిలేస్తే ఎన్ని మార్క్స్ కడుగుతారు, ఇవన్నీ నెగిటివ్ థాట్స్ వస్తాయి. సో ఆ టాపిక్ని ఆ సబ్జెక్ట్ని కనుక మీరు ప్రాక్టీస్ చేసి ఆ టఫ్ అనే వర్డ్ అనేదే లేకుండా ఈజీ చేసుకుంటే ఫస్ట్ మీ మీద మీకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అలాంటి సబ్జెక్ట్నే నేను ప్రాక్టీస్ చేసుకొని నేను ఇంత బాగా డెవలప్ అయ్యాను, సో ఐ క్యాన్ డూ ఎనీథింగ్ అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. సో ఆ కాన్ఫిడెన్స్ వస్తే ఏమైపోయింది, మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ గోల్ని ఖచ్చితంగా అచీవ్ అవుతాం అనమాట. ఓకేనా? సో అందుకని ట్రస్ట్ మీ అండ్ డూ దిస్ థింగ్ జస్ట్ 5 to 10 minutes డైలీ. ఏదైతే మీరు హార్డ్ అని ఫీల్ అవుతున్నారో 5 to 10 minutes డైలీ చూడండి, మర్చిపోకుండా. మీకు అది ఈజీ అయిపోయింది. సో అది ఈజీ అయినాక మీ ఎక్స్పీరియన్స్ని మీరే షేర్ చేయండి. ఓకేనా? ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. Find the compound interest on 11,000 rupees in 2 years at 4% per annum interest compounded yearly. సో ఇక్కడ కాంపౌండ్ ఇంట్రెస్ట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ వచ్చేసి 11,000 అన్నారు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 4%, కాంపౌండెడ్ ఇయర్లీ. 2 yearsకి ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ సమ్ 11,000 రూపీస్ కదా, ఇందులో 4% అంటే ఎంత చూద్దాం. సో 11,000లో 4% అంటే 100% అంటే 11,000, 10% అంటే 1100, 1% అంటే 110, ఇంటూ 4 చేస్తే 1% ఇంటూ 4 అంటే 4% కదా. సో దట్ ఈస్ 440. సో ఇప్పుడు మళ్ళీ 440లో 4% కావాలి కదా మనకి. సో 440లో 4% అంటే సేమ్ 10% అంటే 44, 1% అంటే 4.4 కదా. 4.4 ఇంటూ 4 చేస్తే 17.6 వస్తుంది. సో 440లో 4% ఈజ్ 17.6. 2 yearsకి ఇంట్రెస్ట్ అనేది ఎంత అన్నారు. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి రేషియో ఇక్కడ మనకి 2:1లో ఉంటుంది కదా. సో 440 ఇంటూ 2 అంటే 880 ప్లస్ 17.6, టోటల్ యాడ్ చేస్తే 897.6. 897.6 అనేది 2 years తర్వాత మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆప్షన్స్ని చూస్తే అన్నీ మనకి 1465552 సేమ్ ఉంది కదా, కానీ ఎక్కడ వేరీ అవుతుంది? పాయింట్ అనేది ఎన్ని డిజిట్స్ తర్వాత పెట్టాలి అనేది ఇక్కడ వేరీ అవుతుంది ఆప్షన్స్లో. సో ఫస్ట్ మనం క్వశ్చన్ చూస్తే ఇక్కడ పాయింట్ తర్వాత 2 digits ఉన్నాయి, ఇక్కడ పాయింట్ తర్వాత 3 digits ఉన్నాయి. అంటే సొల్యూషన్ మనకి పాయింట్ తర్వాత 5 digits రావాలన్నమాట. సో ఇప్పుడు చూద్దాం, ఇక్కడ పాయింట్ తర్వాత 3 ఉన్నాయి, సో ఆప్షన్ ఏ మన ఆన్సర్ కాదు. ఇక్కడ 1 2 3 4 5 digits ఉంది కాబట్టి ఆప్షన్ బి ఈజ్ అవర్ ఆన్సర్. సో అన్నిట్లో మనకి సేమ్ నెంబర్ ఉంది, కాకపోతే పాయింట్ వేరే అవుతుంది కాబట్టి ఆ ఒక్క పాయింట్ని మనం చూసుకొని ఆన్సర్ని మార్క్ చేసేసాం. నెక్స్ట్, the average of 10 numbers is 8. If each number is divided by 2, find the average of the new group of numbers thus formed. So average of 10 numbers average అనేది 8 అని చెప్పి అన్నారు. అయితే ఈచ్ నెంబర్ని మనం 2తో డివైడ్ చేస్తే న్యూ యావరేజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఈచ్ నెంబర్ని 2తో డివైడ్ చేస్తున్నాము అంటే
అప్పుడు యావరేజ్ని కూడా 2తో డివైడ్ చేయాలన్నమాట. సో 8 డివైడెడ్ బై 2 ఈజ్ 4. సో న్యూ యావరేజ్ ఏమొచ్చిద్ది 4. ఆప్షన్ బి అనేది మనకి ఇక్కడ ఆన్సర్ అయ్యిద్ది. సో ఎందుకు ఇక్కడ యావరేజ్ని 2తో డివైడ్ చేయాలంటే ఇప్పుడు చూడండి 10 నెంబర్స్ అన్నారు కాబట్టి ఫస్ట్ మనం ఇలాగా 10 నెంబర్స్ తీసుకుందాం. 7, 8, 9, 10. యావరేజ్ గ్రూప్ యావరేజ్ ఎంత అన్నారు 8 కదా, అంటే ఈచ్ నెంబర్ దగ్గర 8 అనే నెంబర్ ఉంది. సో ఈచ్ నెంబర్ దగ్గర 8 ఉంటే ఇప్పుడు ఈచ్ నెంబర్ని ఇక్కడ ఏమన్నారు, ఇఫ్ ఈచ్ నెంబర్ ఈస్ డివైడెడ్ బై 2 అంటే ఈచ్ నెంబర్ దగ్గర 8 ఉంది, 8ని 2తో డివైడ్ చేయాలి. ఈచ్ నెంబర్ దగ్గర 8ని 2తో డివైడ్ చేస్తే ఇప్పుడు యావరేజ్ ఏమైంది, ఇక్కడ 10 దాకా మనం ఇలానే డివైడ్ చేస్తూ వెళ్తున్నాం. సో 8 డివైడెడ్ బై 2 అంటే 4. సో ఇప్పుడు ఈచ్ నెంబర్ దగ్గర 4 ఉంటుంది, అంటే గ్రూప్ యావరేజ్ అనేది 4 అయింది అనమాట. సో ఇంత మొత్తం మనము కాన్సెప్ట్ అనేది మైండ్లో ఉండాలి. సో ఈ కాన్సెప్ట్ మైండ్లో ఉంటే డైరెక్ట్గా క్వశ్చన్ని చూడంగానే మనం ఆన్సర్ చేయొచ్చు. ఈచ్ నెంబర్ అని చెప్పి మనకి ఏదైనా కానీ అడిషన్ కానీ మల్టిప్లికేషన్ కానీ డివిజన్ అని ఇస్తే యావరేజ్కి కూడా ఈక్వల్గా ఎఫెక్ట్ అయింది అనమాట. ఓకేనా. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ సిమిలర్ ట్రయాంగిల్. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీ కాదు మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ని డ్రా చేద్దాం. ఓకేనా. సో ఈ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఈ ట్రయాంగిల్ పిక్యూఆర్ అని తీసుకుంటే ఇవి 2 సిమిలర్ ట్రయాంగిల్స్. సో సిమిలర్ ట్రయాంగిల్ ప్రాపర్టీ ఏంది, కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇక్కడ ట్రయాంగిల్ ఏబిసిలో ఏబి బై పీక్యూ సేమ్, ఏబీ దగ్గర మనకి ఇక్కడ పీక్యూ వచ్చింది కదా, ఏబీ బై పీక్యూ ఈజ్ ఈక్వల్ టు బీసీ బై క్యూఆర్, బీసీ బై క్యూఆర్ దట్ ఈజ్ ఈక్వల్ టు ఏసీ బై పిఆర్, ఏసీ బై పిఆర్. ఓకేనా. సో ఇలాగా కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ అనేవి ఈక్వల్గా ఉంటాయి. సో ఇప్పుడు ఈ కరస్పాండింగ్ సైడ్ రేషియోస్ కూడా మీడియన్కి, ఆల్టిట్యూడ్కి, సర్కమ్ రేడియస్కి, ఇన్ రేడియస్కి అండ్ పెరిమీటర్కి, సెమీ పెరిమీటర్కి అన్నిటికీ ఈక్వల్గా ఉంటాయి. అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి మాత్రం, ఈ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి అండ్ ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ పిక్యూఆర్ ఈ రేషియో మాత్రం కరస్పాండింగ్ సైడ్ రేషియోస్కి స్క్వేర్ టైమ్స్ ఉంటుంది. సో ఏరియా ఆఫ్ ఏబిసి అండ్ ఏరియా ఆఫ్ పిక్యూఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి స్క్వేర్ బై పిక్యూ స్క్వేర్. ఇలాగ మనకి స్క్వేర్ టైమ్స్ ఉంటుంది ఏరియా ఒకటి, బట్ రిమైనింగ్ అన్ని పెరిమీటర్, సెమీ పెరిమీటర్, మీడియన్, ఆల్టిట్యూడ్, సర్కమ్ రేడియస్, ఇన్ రేడియస్ అన్నీ మాత్రం ఈక్వల్గానే ఉంటాయి, బట్ ఏరియా ఒక్కటి మాత్రం స్క్వేర్ టైమ్స్ ఉంటుంది. ఓకేనా. నౌ ఆప్షన్స్ని చూద్దాం. ద రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ స్క్వేర్స్ ఆఫ్ కరస్పాండింగ్ సెగ్మెంట్స్ ఆబ్టైన్డ్ బై బైసెక్టర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్. సో ఇక్కడ ఏరియా రేషియో అనేది స్క్వేర్ టైమ్స్ ఆఫ్ కరస్పాండింగ్ సెగ్మెంట్స్ అన్నారు. సో బైసెక్టర్స్ వలన ఫామ్ అయ్యే కరస్పాండింగ్ సెగ్మెంట్స్కి స్క్వేర్ టైమ్స్ ఉంటుంది అన్నారు కదా. సో ఏరియా స్క్వేర్ టైమ్స్ ఉంటుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ట్రూ. నెక్స్ట్, రేషియో ఆఫ్ ఏరియాస్ ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ స్క్వేర్ ఆఫ్ కరస్పాండింగ్ మీడియన్స్. సో రేషియో ఆఫ్ ఏరియా అనేది కరస్పాండింగ్ మీడియన్స్కి స్క్వేర్ టైమ్స్ ఉంటుంది అన్నారు. సో కరస్పాండింగ్ సైడ్స్కి స్క్వేర్ టైమ్స్ అయితే ఇప్పుడు ఈ కరస్పాండింగ్ సైడ్స్ అనేవి మీడియన్కి, ఆల్టిట్యూడ్కి అన్నిటికీ ఈక్వల్గా ఉంటాయి కదా. సో ఈ సైడ్స్ స్క్వేర్ అయితే మీడియన్కి, ఆల్టిట్యూడ్ వాటికి కూడా స్క్వేర్ టైమ్స్ ఉంటుంది కదా. సో అందుకని ఆప్షన్ బి కూడా ట్రూ. నెక్స్ట్, రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ద రేషియో ఆఫ్ కరస్పాండింగ్ సెగ్మెంట్స్ obtained by bisectors of corresponding angles. సో ఇక్కడ చూడండి, రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ 2 సిమిలర్ ట్రయాంగిల్స్ ఈజ్ ద అన్నారు. ఈజ్ ద అంటే ఈక్వల్ టు అన్నారు కదా. సో రేషియో ఆఫ్ ఏరియా అనేది డైరెక్ట్గా ఈక్వల్ టు కరస్పాండింగ్ సెగ్మెంట్స్ ఆబ్టైన్డ్ బై బైసెక్టర్స్ ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ అన్నారు. దిస్ ఈజ్ ఫాల్స్ కదా. రేషియో ఆఫ్ ఏరియాస్ అనేది స్క్వేర్ టైమ్స్ ఉండాలి, కానీ ఇక్కడ ఈక్వల్ టు అన్నారు కాబట్టి ఆప్షన్ సి అనేది మనకి ఫాల్స్ అయిపోయింది. సో మనల్ని అడుగుతుంది నాట్ ఏ ప్రాపర్టీ కాబట్టి ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్, a car travels 1/3 of the certain distance at a speed of 30 km per hour and the remaining distance at a speed of 20 km per hour. How much distance did the car travel in 4 hours? సో ఇక్కడ కార్ 1/3 డిస్టెన్స్ని 30 స్పీడ్తో, రిమైనింగ్ డిస్టెన్స్ని 20 స్పీడ్తో వెళ్తుంటే హౌ మచ్ డిస్టెన్స్ కార్ 4 అవర్స్లో ట్రావెల్ చేద్దామని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డైరెక్ట్గా ఇక్కడ మనం యావరేజ్ స్పీడ్ని ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా. యావరేజ్ స్పీడ్ అంటే టోటల్ డిస్టెన్స్ డివైడెడ్ బై టోటల్ టైం. సో ఇక్కడ 1/3 డిస్టెన్స్ అండ్ రిమైనింగ్ డిస్టెన్స్ అని అన్నారు కదా. సో ఈ 3 యూనిట్స్ అనేది టోటల్ డిస్టెన్స్ అని తీసుకుంటే టోటల్ డిస్టెన్స్ 3 యూనిట్స్ అయితే 1/3 డిస్టెన్స్ అంటే 1 యూనిట్. 1 యూనిట్ని 30 స్పీడ్తో, రిమైనింగ్ 3 యూనిట్స్లో 1 యూనిట్ కంప్లీట్ అయిపోతే రిమైనింగ్ ఇంకా మనకి 2 యూనిట్స్ ఉండేది కదా. సో ఈ 2 యూనిట్స్ని 20 స్పీడ్తో వెళ్తున్నారు. సో అప్పుడు మనకి టోటల్ టైం వచ్చింది. నౌ 2 ones 2 tens, 30 and 10కి ఎల్సిఎం తీసుకుంటే 30 వచ్చేది కదా. సో ఈ 30 ఈ సైడ్ వచ్చేసి న్యూమరేటర్లో మల్టిప్లై అయిపోతే 3 into 30 అంటే
90 డివైడెడ్ బై, సో ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ 1 ఉంటుంది అండ్ ఈ సైడ్ 10 ఉంది కాబట్టి ఇంటూ 3 చేయాలి. 1 + 3 అంటే 4. సో 90/4 అని వచ్చింది. యావరేజ్ స్పీడ్ ఇక్కడ మనకి యావరేజ్ స్పీడ్ 90/4. సో స్పీడ్ అంటే ఏంది, కిలోమీటర్ పర్ అవర్ కదా, అంటే 4 అవర్స్లో 90 కిలోమీటర్స్ వెళ్తుంది అని చెప్పి ఇక్కడ మనకి మీనింగ్. మనల్ని అడుగుతుంది ఏంది, 4 అవర్స్లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అని. సో 4 అవర్స్లో 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిద్ది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, for what positive value of b the equation x² plus bx plus 9 is equal to 0 has equal roots. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్కి ఈక్వల్ రూట్స్ ఉండటానికి ఈ b ప్లేస్లో ఏ వాల్యూ రావాలో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఫస్ట్ ఈక్వల్ రూట్స్ అంటే ఏంటి, డిటర్మినెంట్ b² - 4ac అనేది ఈక్వల్ టు 0 ఉండాలి. సో ఇప్పుడు -4ac ఈ సైడ్ వెళ్తే b² = 4ac కదా. ఇప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్లో ఏ వాల్యూ ఈస్ 1, b వాల్యూ అంటే bనే. ఓకే, సి వచ్చేసి 9 అని ఇచ్చారు. ఈ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే b² = 4 ఇంటూ ఏ వాల్యూ 1ఏ కాబట్టి నెక్స్ట్ సిని సబ్స్టిట్యూట్ చేద్దాం. సి అంటే 9, 4 × 9 అంటే 36. b² 36 అయితే b వాల్యూ ఏమైంది, 6 అయింది. సో b వాల్యూ 6 అయినప్పుడు ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ రూట్స్ అనేవి ఈక్వల్గా వస్తాయి. ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద ఫాలోయింగ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. డైరెక్ట్గా మనం tan θ అంటే ఏంటి, సైన్ బై కాస్ కదా. సో ఫస్ట్ tan θ దగ్గర sin θ డివైడెడ్ బై కాస్ θ అని సబ్స్టిట్యూట్ చేద్దాం. అగైన్ ఇక్కడ కూడా సైన్ బై కాస్ వచ్చింది. ఈ కాస్ న్యూమరేటర్లో మల్టిప్లై అయిపోతే కాస్ θ బై సైన్ θ. ఇప్పుడు ఎల్సిఎం తీసుకుంటే sin θ ఇంటూ కాస్ θ, ఇక్కడ sin θ ఇంటూ కాస్ θ డినామినేటర్లో వచ్చింది అండ్ ఇక్కడ sin θ మల్టిప్లై అయింది, ఇక్కడ cos θ మల్టిప్లై అయింది. సో sin² θ ప్లస్ cos² θ, sin² θ ప్లస్ cos² θ, sin² θ ప్లస్ cos² θ 1 అని తెలుసు కదా. సో 1 డివైడెడ్ బై ఫస్ట్ sin θ అగైన్ cos θ అని ఉంది. సో 1 డివైడెడ్ బై sin θ cos θ అంటే 1 డివైడెడ్ బై sin θ అంటే ఏమైంది, cosecant ఆఫ్ θ. 1 డివైడెడ్ బై cos θ అంటే secant θ. సో cosecant θ ఇంటూ secant θ ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ డి. సో ఇది ఒక ఫార్ములా అనమాట. tan θ ప్లస్ 1/tan θ డైరెక్ట్గా మనం cosecant θ ఇంటూ secant θ అని చెప్పి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్, the market price of an item is 1200 rupees. The shopkeeper offered a customer 2 successive discounts of 10% and 5% respectively. At what price did the customer buy the item? సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అనేది ఒక ఐటమ్ది 1200 రూపీస్ ఉంటే షాప్ కీపర్ 2 డిస్కౌంట్స్ ఇస్తారు. ఫస్ట్ ఏమో 10% ఇస్తున్నారు, తర్వాత 5% ఇస్తారు. అయితే డిస్కౌంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాక కస్టమర్ ఇప్పుడు ఎంత అమౌంట్ పే చేయాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ మార్కెట్ ప్రైస్ ఎంత ఉంది, 1200 కదా. ఇందులో 10% డిస్కౌంట్ ఇస్తే 10% అంటే 120 రూపీస్ని రెడ్యూస్ చేయాలి. సో ఇక్కడ 1200లో 120 రెడ్యూస్ చేస్తే 1080 వచ్చింది కదా. నెక్స్ట్ 1080లో 5%ని రెడ్యూస్ చేస్తే 10% అంటే 108. ఓకేనా, ఇది 10%కి ఈక్వల్. 5% అంటే ఇందులో హాఫ్ కదా, ఇందులో హాఫ్ అంటే 54 రూపీస్. సో 1080లో 54 రూపీస్ని రెడ్యూస్ చేస్తే 1026 వస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, a vessel is 1/4 full of water and pouring 10 cups of water into it, the vessel becomes 3/4 full. Find the capacity of the vessel in terms of cups. సో వెసల్ 1/4 ఫుల్ ఆఫ్ వాటర్ ఉంది. ఇనీషియల్గా ఒక వెసల్లో 1/4 వాటర్ ఉన్నాయి, 1/4 ఆఫ్ వాటర్ ఉన్నాయి. అయితే ఇప్పుడు 10 కప్స్ వాటర్ ఇందులో యాడ్ చేసినాక, సో ఇందులో 10 కప్స్ వాటర్ని యాడ్ చేసినాక ఇప్పుడు వెసల్ కెపాసిటీ ఏమైంది, 3/4 ఫుల్ అయిపోయింది. సో చూడండి ఇక్కడ 10 కప్స్ యాడ్ చేస్తే 3/4కి వచ్చింది, యాడ్ చేయకపోతే 1/4లో ఉంది కదా. సో టోటల్ ఈ వెసల్ కెపాసిటీ అనేది 4 యూనిట్స్ అని చెప్పి అనుకుందాం. ఓకేనా. సో 4 యూనిట్స్ అంటే ఇనీషియల్గా మనకి 1 యూనిట్ ఫిల్ అయ్యింది, తర్వాత 3 యూనిట్స్ ఫిల్ అయ్యింది. సో ఇప్పుడు ఈ 2 యూనిట్స్ అనేది ఎందుకు ఫిల్ అయింది, 10 కప్స్ వాటర్ పోర్ చేయటం వల్ల కదా. అంటే ఈ 2 యూనిట్స్ అనేది 10 కప్స్కి ఈక్వల్ అయితే మనని అడుగుతుంది ఫైండ్ ద కెపాసిటీ ఆఫ్ ద వెసల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కప్. సో ఈ ఫుల్ వెసల్ని కంప్లీట్గా ఫిల్ చేయాలంటే ఎన్ని కప్స్ వాటర్ పట్టిద్ది అని. సో వెసల్ కెపాసిటీ ఏమనుకున్నాం, 4 యూనిట్స్ కదా. సో 4 యూనిట్స్ అంటే ఎన్ని కప్స్ పడతాయో ఫైండ్ అవుట్ చేయాలి. 2 1s 2 2s is 4, 2 × 10 అంటే 20. సో 20 కప్స్ పోర్ చేస్తే వెసల్ అనేది కంప్లీట్గా ఫిల్ అయ్యింది. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్,
If x represents the number obtained by multiplying the smallest prime number by 4 and adding the product to the least common multiple of 5 and 10, y represents the number obtained by multiplying the smallest odd prime number by 5 and adding the product to the second smallest odd prime number, then which of the following is true? So వెరీ గుడ్ క్వశ్చన్ అనమాట. క్వశ్చన్ చూస్తానికి చాలా బిగ్గా ఉంది కానీ వెరీ సింపుల్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఫస్ట్ లైన్ బై లైన్ మనం ఈ క్వశ్చన్ని సాల్వ్ చేద్దాం. ఎక్స్ రిప్రజెంట్స్ ద నంబర్ ఆప్టైన్డ్ బై, సో ఎక్స్ అనే వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆప్టైన్డ్ బై మల్టిప్లైయింగ్ ద స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ బై 4. సో స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏమైంది ఇక్కడ 2 కదా, ఈ 2ని 4తో మల్టిప్లై చేస్తే ఎంత వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూని ఈ ప్రొడక్ట్ యాడింగ్ ద ప్రొడక్ట్ టు ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 5 and 10. సో ఇక్కడ వచ్చిన ప్రొడక్ట్ని మనము లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 5 and 10కి యాడ్ చేయమన్నారు. లీస్ట్ కామన్ మల్టిపుల్ అంటే ఎల్సిఎం కదా, సో ఎల్సిఎం ఆఫ్ 5 and 10 ఈస్ 10. సో ప్రొడక్ట్ ఏమైంది 2 × 4 అంటే 8. ఈ 8ని 10కి యాడ్ చేస్తే మనకి ఎంత వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూయే ఎక్స్ రిప్రజెంట్ చేస్తుంది అని అన్నారు. సో అప్పుడు 8 + 10 అంటే 18. సో ఎక్స్ వాల్యూ ఈస్ 18. నెక్స్ట్ y represents the number obtained by multiplying the smallest odd number by 5 and adding the product to the second smallest odd prime number. సో ఇక్కడ y అనే వాల్యూ ఏం రిప్రజెంట్ చేస్తుంది అంటే obtained by multiplying the smallest odd prime number. స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏమైంది ఇక్కడ, ఆడ్ ప్రైమ్ నెంబర్ అనేది స్మాలెస్ట్ 3 అయింది అవునా. సో 3ని 5తో మల్టిప్లై చేసి అండ్ ఈ ప్రోడక్ట్ని 3 × 5 అంటే 15 కదా, సో ఈ 15ని యాడ్ చేయాలి ఏ నెంబర్కి, సెకండ్ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్కి. సో ఇప్పుడు స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ 3 అయినప్పుడు సెకండ్ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ ఏమైంది 5 కదా, సో 15ని 5కి యాడ్ చేస్తే ఎంత వాల్యూ అయితే వచ్చిందో ఆ వాల్యూనే y రిప్రజెంట్ చేస్తుంది అన్నారు. సింపుల్ అంతే క్వశ్చన్. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో ఏది ట్రూవో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ ఆప్షన్ చూస్తే ఎక్స్ ఈజ్ గ్రేటర్ దెన్ వై అన్నారు. సో ఎక్స్ వాల్యూ వై కన్నా గ్రేటర్ ఉందా, లేదు కదా. ఇక్కడ ఎక్స్ 18 అయితే వై 20 ఉంది, అంటే వైఏ గ్రేటర్ ఉంది కాబట్టి ఆప్షన్ ఏ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఈజ్ 18. సో ఎక్స్ 18 ఉంది, వై 20 ఉంది, రెండింటిని యాడ్ చేస్తే 38 వచ్చింది. కానీ ఇక్కడ మనకి 10 ఇచ్చారు కాబట్టి ఆప్షన్ బి కూడా రాంగ్. నెక్స్ట్ ఎక్స్ అండ్ వై ఆర్ ఈక్వల్ అన్నారు. సో ఇక్కడ ఎక్స్ అండ్ వై ఈక్వలా కాదు కాబట్టి ఆప్షన్ సి కూడా ఫాల్స్. ద డిఫరెన్స్ బిట్వీన్ వై అండ్ ఎక్స్ ఈస్ 2. సో ఇక్కడ చూడండి, డిఫరెన్స్ బిట్వీన్ వై అండ్ ఎక్స్, వై 20 అని ఉంది, ఎక్స్ 18 ఉంది. డిఫరెన్స్ 20 - 18 ఏమైంది 2 కదా. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఈ క్వశ్చన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఇక్కడ కాన్సెప్ట్ ఉంది. సో ఫస్ట్ చూడండి, స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అంటే 2 అని చెప్పి చాలామంది 2ని ప్రైమ్ నెంబర్ లాగా కన్సిడర్ చేయరు, అంటే వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో అందుకని ఈ పాయింట్ని గుర్తుపెట్టుకుంటే మనం ఇక్కడ ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. నెక్స్ట్ స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అన్నారు. స్మాలెస్ట్ ఆడ్ ప్రైమ్ నెంబర్ అంటే యూజువల్గా 1ని స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ అని చెప్పి కన్సిడర్ చేస్తుంటాం అవునా. సో అసలు 1 అనేది ప్రైమ్ నెంబర్ కాదు. సో ఈ కాన్సెప్ట్స్ని మనకి ఎంత స్ట్రాంగ్గా గుర్తున్నాయి లేదా అని చెక్ చేయడానికి మనకి ఈ క్వశ్చన్ అనేది అడిగారు. సో అందుకని ఈ క్వశ్చన్ అనేది వెరీ గుడ్ క్వశ్చన్ అన్నారు, బికాస్ కాన్సెప్ట్ అనేది ఉంది కాబట్టి ఈ క్వశ్చన్లో. ఓకేనా. నెక్స్ట్ the following pie chart shows the percentage distribution of the number of people who migrated to the United States from different states on receiving green card. What is the central angle of the sector corresponding to the number of people who migrated from Delhi? So ikkada ee pie chart em represent chestundante డిఫరెంట్ స్టేట్స్ నుంచి యూఎస్కి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయిన పీపుల్ డేటా అనేది ఇస్తుంది గ్రీన్ కార్డ్ వచ్చినాక అవునా. సో ఇక్కడ మనల్ని అడుగుతుంది ఢిల్లీ అనేది 30% ఉంది కదా, ఈ 30% అనేది సెంట్రల్ యాంగిల్లో ఎంత రిప్రజెంట్ చేస్తుందో ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ టోటల్ స్టేట్స్ వాల్యూ ఎంత ఉంది, 30 + 9 అంటే 39, 39 + 11 అంటే 50, 22 + 28 అంటే 50, 50 + 50 అంటే 100 కదా. సో 100% వాల్యూ మనకి సర్కిల్లో సెంట్రల్ యాంగిల్ ఎంత ఉండిద్ది 360 డిగ్రీ. సో ఈ 100% కంప్లీట్ అనేది 360 డిగ్రీని రిప్రజెంట్ చేస్తుంటే ఢిల్లీ నుంచి 30% వెళ్ళారు. ఈ 30% అనేది ఎంత రిప్రజెంట్ చేసిద్ది అంటే ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఈ పర్సంటేజ్ క్యాన్సిల్, 0 0, ఈ 0 క్యాన్సిల్ అయిపోతే 36 × 3 ఏమైద్ది 108. సో 108 డిగ్రీని రిప్రజెంట్ చేసిద్ది. ఆప్షన్ సి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్, సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఫస్ట్ +x³ - x³ క్యాన్సిల్ అయిపోయిందా,
-3x² -7x² ఏమైంది -10x². సో ఇక్కడ ఆప్షన్స్ని చూస్తే -10x² రెండిట్లో ఉంది. సో ఆప్షన్ ఏ అండ్ సిని ఎలిమినేట్ చేద్దాం. నెక్స్ట్ +x ఉంది కదా ఈ రెండిట్లో. సో +x కాకుండా మనం కాన్స్టెంట్ని చూద్దాం. కాన్స్టెంటే కదా వేరీ అవుతుంది. సో ఇక్కడ కాన్స్టెంట్ చూస్తే -12 ఉంది -16. -12 అండ్ -16 ఏమైంది -28 అయింది. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, for what value of k do the pair of linear equations have no solution? సో ఈ 2 లీనియర్ ఈక్వేషన్స్కి k వాల్యూ ఏమైతే నో సొల్యూషన్ ఉండిద్దో మనని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఫస్ట్ ఇక్కడ a1 ఏమైంది, a1 అంటే 2 అండ్ b1 వచ్చేసి 3, c1 అంటే -1. సిమిలర్గా ఇక్కడ కూడా a2 అంటే 4, b2 అంటే k. యాక్చువల్గా a2 b2 సరిపోయింది, బట్ c2 ఈజ్ ఈక్వల్ టు 2. సో నో సొల్యూషన్ ఉండాలి అంటే కండిషన్ ఏంటంటే a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2 అయి ఉండాలి. సో a1/a2 ఈజ్ ఈక్వల్ టు b1/b2. a1 అంటే ఇక్కడ 2 కదా, a2 అంటే 4, దట్ ఈజ్ ఈక్వల్ టు b1 అంటే 3. సో ఇక్కడ చూడండి b2 అంటే k. సో ఇప్పుడు ఈ k వాల్యూ ఏమై ఉండిద్ది, 2 1s, 2 2s ఈజ్ 4, 1/2 రేషియో రావాలి ఇక్కడ మనకి. సో ఇక్కడ 3 అనేది 1ని రిప్రజెంట్ చేస్తే ఇప్పుడు k వాల్యూ ఏమైతే మనకి 2 వచ్చింది, k వాల్యూ 6 తీసుకుంటే అప్పుడు రేషియో మనకి 1/2 వచ్చింది కదా. సో 3 1s 3 2s. సో ఇక్కడ నుంచి మనకి k వాల్యూ అనేది 6 వచ్చింది. సో ఆప్షన్ డి ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, if 7 12 21 and x are in proportion then find the value of x. సో ఇక్కడ ఈ 4 నంబర్స్ ప్రపోర్షన్లో ఉంటే x వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. మిడిల్ టర్మ్స్ ప్రొడక్ట్ ఇంటూ ఎక్స్ట్రీమ్ టర్మ్ ప్రొడక్ట్స్ కదా. 12 ఇంటూ 21 ఈజ్ ఈక్వల్ టు 7 ఇంటూ ఎక్స్, 7 1s, 7 3s ఈజ్ 21, 12 ఇంటూ 3 అంటే 36. సో ఎక్స్ వాల్యూ ఏమైంది ఇక్కడ 36 అయింది. సో ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, 2 trains start at the same time from P and Q respectively and move towards each other at a speeds of 40 km/h and 30 km/h respectively. Then when they meet, the first train has travelled 80 km more than the second train. Find the distance between P and Q. సో ఇక్కడ 2 trains 2 different points నుంచి స్టార్ట్ అవుతున్నాయి అవునా. ఒక పాయింట్ P అని తీసుకుందాం, ఇంకో పాయింట్ Q అని తీసుకుందాం. సో P నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ స్పీడ్ ఏమో 40 km అయితే Q నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ 30 km ఉంది. సో ఆ 2 ట్రైన్స్ ఇలా ట్రావెలింగ్ టువర్డ్స్ ఈచ్ అదర్ అని చెప్పారు. నౌ ఈ 2 ట్రైన్స్ మీట్ అయ్యే పాయింట్ దగ్గర, సో ఇలాగా ఈ పాయింట్ దగ్గర మీట్ అవుతున్నాయి అని అనుకుంటే ఈ మీట్ అయ్యే పాయింట్ దగ్గరికి ఒక ట్రైన్ అంటే ఏదైతే స్పీడ్గా మూవ్ అవుతుందో ఆ ట్రైన్ స్లోవర్ ట్రైన్ కన్నా 80 km ఎక్స్ట్రా కవర్ చేసి ఉండిద్ది అని అన్నారు. సో అయితే ఈ P అండ్ Q మధ్యన డిస్టెన్స్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఇక్కడ చూడండి డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం కదా. సో డిస్టెన్స్ అనేది స్పీడ్కి డైరెక్ట్గా ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే స్పీడ్ అయితే ఎంత ఎక్కువ ఉంటుందో డిస్టెన్స్ కూడా అంత ఎక్కువ కవర్ చేసి ఉండిద్ది అని చెప్పి అర్థం. సో ఇక్కడ P నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ 40 km/h స్పీడ్తో వస్తుంది అండ్ Q నుంచి స్టార్ట్ అయ్యే ట్రైన్ 30 km/h స్పీడ్తో వస్తుంది. సో ఇక్కడ స్పీడ్ రేషియోస్ ఎలా ఉన్నాయి, 40 30 అంటే 4:3 రేషియోలో ఉంది కదా. అంటే డిస్టెన్స్ రేషియోస్ కూడా మనకి 4:3 రేషియోలో ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 4 యూనిట్స్ అనేది 3 యూనిట్స్ కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది, 1 యూనిట్ ఎక్స్ట్రా ఉంది కదా. అంటే ఈ ట్రైన్ అనేది 1 యూనిట్ ఎక్స్ట్రా ట్రావెల్ చేసింది. ఈ ఎక్స్ట్రా ట్రావెల్ చేసింది ఎన్ని కిలోమీటర్స్, 80 km. సో 1 యూనిట్ అనేది 80 km రిప్రజెంట్ చేస్తుంటే టోటల్ డిస్టెన్స్ P అండ్ Q మధ్యన ఉన్న టోటల్ డిస్టెన్స్ ఏమైంది, ఈ ట్రైన్ 4 యూనిట్స్ కవర్ చేసేసింది. P నుంచి వచ్చే ట్రైన్, Q నుంచి వచ్చే ట్రైన్ 3 km అంటే 3 యూనిట్స్ కవర్ చేసింది. టోటల్ డిస్టెన్స్ ఏమైంది 4 + 3 దట్ ఈస్ 7 యూనిట్స్. సో 1 యూనిట్ 80 km రిప్రజెంట్ చేస్తుంటే 7 యూనిట్స్ ఏమైంది 7 × 80 దట్ ఈస్ 560 km అయింది అనమాట టోటల్ డిస్టెన్స్. ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్, if the volume of a cylinder is 256 pi centimeter cube and the radius of its base is 8 centimeters, find the height of the cylinder. సో డైరెక్ట్ క్వశ్చన్ అనమాట ఇది. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ 256 pi అని చెప్పన్నారు, రేడియస్ ఏమో 8 centimeters ఇచ్చారు, హైట్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా అయింది πr²h అండ్ ఇక్కడ చూడండి వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ డైరెక్ట్గా మనకి 256 pi అని ఇచ్చారు. సో 256 pi, ఈ పై క్యాన్సిల్ అయిపోయింది. రేడియస్ ఎంత అన్నారు 8 centimeters అన్నారు కదా. సో 8² అంటే 64, 64 × h ఈజ్ ఈక్వల్ టు 256. 64 1s 64 4s ఈజ్ 256. సో h వాల్యూ ఇక్కడ మనకి
4 centimeters వస్తుంది. సో ఆప్షన్ బి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, a trader borrows some money from a merchant for which a sum of 10,500 is payable in 1 year. The trader wants to settle the account after 4 months. If the rate of interest is 6% per annum, how much should he pay? సో ఇక్కడ ట్రేడర్ మర్చెంట్ దగ్గర నుంచి కొంత అమౌంట్ని బారో చేసి తీసుకున్నారు. అయితే ఎంత బారో చేశారో మనకి ఇక్కడ డేటా ఇవ్వలేదు, కానీ వాళ్ళు ఏం చెప్తున్నారు, 1 year తర్వాత టోటల్ ఇంట్రెస్ట్ అండ్ అమౌంట్ రెండు కలిపి అతను 10,500 రూపీస్ ఇవ్వాల్సి వస్తుంది అన్నారు. అయితే ట్రేడర్కి ఇన్ బిట్వీనే అమౌంట్ వచ్చేసింది. 4 months తర్వాత అతనికి అమౌంట్ వచ్చింది కాబట్టి ఇప్పుడు 4 months తర్వాత అతను తీసుకున్న బారో అమౌంట్ని, డెప్ట్ని క్లియర్ చేయాలనుకుంటున్నాడు. సో క్లియర్ చేయాలంటే ఇప్పుడు 1 yearకి 10,500 రూపీస్ పే చేస్తే క్లియర్ అయింది కదా. అయితే 4 months అతని దగ్గర ఉంచుకున్నాడు కాబట్టి ఎంత అమౌంట్ పే చేస్తే టోటల్ క్లియర్ అయిద్దామని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6% అని ఇచ్చారు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్లో మనం యూజ్ చేయాల్సిన ఫార్ములా ఏంటంటే ప్రెసెంట్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూచర్ వాల్యూ ఇంటూ 100 డివైడెడ్ బై 100 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇంటూ టైం. సో ఇక్కడ టైం ఏంటంటే అతని దగ్గర మనీ ఎంత ఎన్ని మంత్స్ ఉంచుకున్నాడో ఆ వాల్యూ కాదు. సో ఇంకా రిమైనింగ్ మంత్స్, ఇనీషియల్గా వాళ్ళు 1 year తర్వాత అనుకున్నారు కదా, అంటే 12 months. సో ఇప్పుడు 4 monthsకే ఆయన క్లియర్ చేసేస్తున్నాడు. సో రిమైనింగ్ టైం పీరియడ్ ఎంత ఉండిద్ది, 8 months. సో ఇక్కడ టైం పీరియడ్ అనేది 8 అవుతుంది అనమాట. సో వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. ప్రెసెంట్ అతను ఎంత ఇవ్వాలో మనకు తెలియదు కాబట్టి మనం ఫైండ్ చేయాల్సింది ఈ వాల్యూని. సో ఫ్యూచర్లో అంటే 1 year తర్వాత అతను ఎంత ఇవ్వాల్సి వస్తుంది, 10,500 రూపీస్ ఇంటూ 100 డివైడెడ్ బై 100 ప్లస్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 6 ఉంది, 6 ఇంటూ, సో టైం పీరియడ్ 8 months కదా, ఇయర్లో కన్వర్ట్ చేయాలంటే డివైడెడ్ బై 12. 6 ones 6 2s is 12, 2 ones 2 4s is 8. సో ఇక్కడ టోటల్ మనకి 10500. అగైన్ ఈ 2 zeros కూడా మల్టిప్లై చేసేసి డివైడెడ్ బై 100 ప్లస్ 4 అంటే 104. నౌ 104 ఇక్కడ 104 ఉంది కదా. సో 104 అనేది 13 మల్టిప్లైడ్ కాబట్టి ఫస్ట్ 8 into 13 చేద్దాం. సో 8 into 13 is 104. 8 ones is 8, carry 2. 8 3 is 24. 8 ones 8, carry 2. 8 2 16, carry 4. 8 5 is 40. E0 has it is. So now 131,250 divided by 13. 13 ones is 13. సో ఇక్కడ 13 10s 130 కదా. సో 13 10s 130 అని తీసుకుంటే రిమైండర్ 1 వస్తుంది. ఇక్కడ 12 ఉంది, 12 ఉంది కాబట్టి ఇంకో 0ని యాడ్ చేసుకుంటే టోటల్ మనం ఇక్కడ 125ని తీసుకోవచ్చు. సో 13 into 9 is 117. సో 117 అంటే రిమైండర్ 8 ఉంటుంది. నెక్స్ట్ 13 into 6 is 78. సో టోటల్గా మనకి ఇక్కడ అప్రాక్సిమేట్గా 10096 వస్తుంది. సో 10096 అనేది ఆప్షన్ బిలో ఉంది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి. నెక్స్ట్, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ స్పియర్ హూస్ డయామీటర్ ఈస్. సో ఇక్కడ ఇది కూడా ఒక డైరెక్ట్ క్వశ్చనే. వాల్యూమ్ ఆఫ్ స్పియర్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు, డయామీటర్ ఇచ్చేశారు. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఈస్ 4/3 into పై ఆర్ క్యూబ్ కదా. సో పై ఆర్ క్యూబ్ ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేద్దాం. 4/3 into పై అంటే 22/7. డయామీటర్ 42 అన్నారు, రేడియస్ ఏమైంది ఇందులో హాఫ్, దట్ ఈస్ 21. సో 21 into 21 into 21. 7 into 3 is 21 and 121 క్యాన్సిల్ అయిపోతే 4 into 22 దట్ ఈస్ 88 into 21 into 21 అంటే 441. సో ఇక్కడ యూనిట్ డిజిట్ 8 into 1 8 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో 8 ఓన్లీ 1 ఆప్షన్లో ఉంది కాబట్టి ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, ఇఫ్ ద గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అండ్ లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ 2 numbers are 7 and 245 రెస్పెక్టివ్లీ, దెన్ ఫైండ్ ద ప్రోడక్ట్. సో ఇక్కడ హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎం వాల్యూస్ ఇచ్చి 2 numbers ప్రోడక్ట్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. వీ నో దట్ ప్రొడక్ట్ ఆఫ్ 2 numbers ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ హెచ్సిఎఫ్ ఇంటూ ఎల్సిఎం కదా. సో ఈ 2 numbers ప్రోడక్ట్ కావాలంటే హెచ్సిఎఫ్ అండ్ ఎల్సిఎంని ప్రొడక్ట్ చేస్తే సరిపోతుంది. 7 into 245 అంటే సో 7 into 5 ఏమైంది 35. యూనిట్ డిజిట్ మనకి 5 రావాలి. ఇచ్చిన ఆప్షన్స్లో యూనిట్ డిజిట్ 5 2 ఆప్షన్స్లో ఉంది అవునా. సో ఆప్షన్ బిని సిని ఎలిమినేట్ చేసేస్తే 7 into 2 అంటే 14 కదా. సో వాల్యూ అనేది మనకి 1400 కన్నా అబవ్ ఉండాలి. సో 1400 కన్నా అబవ్ ఈ 2 ఆప్షన్స్ని కన్సిడర్ చేస్తే 1715 ఉంది కాబట్టి ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ రూట్స్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. సో ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క సమ్ ఆఫ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. సమ్ ఆఫ్ రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ. ఆల్ఫా ప్లస్ బీటా ఈజ్ ఈక్వల్ టు -b/a. సో ఇందులో b వాల్యూ ఈస్ -2√5 కదా. ఆల్రెడీ మైనస్ ఉంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ఈస్ ప్లస్. సో
2 root 5 divided by a is root 2 divided by root 2. సో మల్టిప్లై అండ్ డివైడ్ బై రూట్ 2 చేస్తే రూట్ క్యాన్సిల్ అయిపోయింది, 2 ఉంటుంది. సో న్యూమరేటర్లో 2 అండ్ డినామినేటర్లో 2 క్యాన్సిల్ చేస్తే root of 5 into 2 is 10. So root 10 is our answer. Option D. Next. The given table shows the number of candidates who appeared for the interview and the number of candidates who got selected for the post of assistant professor in XYZ university from different states over the years. Study the table and answer the question. So ఇక్కడ మనకు ఒక టేబుల్ ఇచ్చారు, ఇందులో 3 years డేటా ఇచ్చారు. ఈ 3 yearsలో డిఫరెంట్ స్టేట్స్ నుంచి XYZ యూనివర్సిటీకి ఎంతమంది ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు అండ్ వాళ్ళలో ఎంతమంది సెలెక్ట్ అయ్యారో డేటా ఇచ్చారు. అయితే క్వశ్చన్ ఏం అడిగారు, ఇన్ ద ఇయర్ 2020 ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ గాట్ సెలెక్టెడ్ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్స్ ఈజ్ అప్రాక్సిమేట్లీ వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ హూ అపియర్డ్ ఫర్ ద ఇంటర్వ్యూ ఫ్రమ్ డిఫరెంట్ స్టేట్ ఇన్ ద సేమ్ ఇయర్. సో 2020లో ఇంటర్వ్యూ చేసిన టోటల్ స్టేట్స్ అండ్ సెలెక్ట్ అయిన టోటల్ పర్సన్స్, ఈ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ జరిగిన క్యాండిడేట్స్లో ఎంత పర్సంటేజ్ ఉన్నారో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. సో ఫస్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ని సమ్ చేద్దాం. 800 + 600 అంటే 1400, 1400 + 680 2080, 2080 + 700 అంటే 2780 + 490 దట్ ఈస్ 3270. సో 3270 డివైడెడ్ బై ఇంటర్వ్యూ జరిగిన పర్సన్స్ టోటల్ ఎంతమంది ఉన్నారు, 1200 + 1500 అంటే 2700 + 2000 అంటే 4700 + 1600. సో 1600 అంటే 6300, 6300 + 1500 అంటే 7800, 7800 into 100. సో 3270 is what percent of 7800. ఈ 2 zeros cancel. 13 6 is 78, 13 2 is 26, carry 6, 13 5 is 65, carry 2, 13 1 is 13. సో రిమైండర్ 7. పాయింట్ తీసుకొని 0 యాడ్ చేస్తే 13 5 is 65. ఓకేనా. అగైన్ 5 పాయింట్ తీసుకొని 0. సో ఆన్ సంథింగ్. నెక్స్ట్ 251.5 డివైడెడ్ బై 6 అని ఉంది కదా. నౌ 6 1s, 6 4s is 24, క్యారీ 1, 6 1s is 6, క్యారీ 5. పాయింట్ తీసుకుంటే 6 9s is 54. సో 41.9% వస్తుంది. ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. స్క్వేర్ రూట్ అని ఉంది కదా, స్క్వేర్ రూట్లో మనకి పాయింట్ తర్వాత 4 డిజిట్స్ ఉన్నాయి. సో స్క్వేర్ రూట్ నుంచి నంబర్ బయటకు వస్తే పాయింట్ తర్వాత 2 డిజిట్సే మాత్రమే ఉంటుంది. సో పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఆప్షన్ సి అండ్ ఆప్షన్ డికి ఉంది. నెక్స్ట్ ఇక్కడ యూనిట్ డిజిట్ 1 ఉంది. సో 2ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 4 వస్తుంది, 1ని స్క్వేర్ చేస్తే యూనిట్ డిజిట్ 1 కదా, అంటే మనకి ఆన్సర్ అనేది ఆప్షన్ సి అయింది. ఓకేనా. సో ఇది ఎగ్జామ్లో మనం ఇలా డైరెక్ట్గా చేసేయచ్చు. బట్ ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం కాబట్టి ఒకసారి ప్రొసీజర్ని చూద్దాం. 10201 అని ఉంది. సో 10201 101 స్క్వేర్ అయింది అని అనుకున్నాం. సో 101 స్క్వేర్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 101 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 100 కన్నా ఎంత ఎక్స్ట్రా ఉంది మనకి, 101 అనేది 100 కన్నా ఎంత ఎక్స్ట్రా, 1 ఎక్స్ట్రా కదా. సో ఈ 1ని యాడ్ చేయాలి, ఈ 1ని స్క్వేర్ చేయాలి, అంతే. సో 101 + 1 అంటే 102, 01 హోల్ స్క్వేర్ అంటే 01. సో నౌ పాయింట్ అనేది 4 డిజిట్స్ తర్వాత ఉంది. సో ఇక్కడ పాయింట్ 4 డిజిట్స్ తర్వాత తీసుకుంటే మనకి స్క్వేర్ చేసేటప్పుడు పాయింట్ అనేది 2 డిజిట్స్ ముందే ఉండాలి కదా. సో మన ఆన్సర్ వచ్చేసి 101.01 హోల్ స్క్వేర్. సో ఆప్షన్ సి ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్. సో ఇక్కడ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఏ పవర్ ఎం అనేది మనం 1 డివైడెడ్ బై ఏ పవర్ ఎం రాసినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉంటే ఇక్కడ మైనస్ అయింది. అదే అగైన్ ఈ ఏ పవర్ మైనస్ ఎంని న్యూమరేటర్లో తీసుకురావాలంటే ఏ పవర్ ప్లస్ ఎం అయింది కదా. సిమిలర్ సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. ఏ పవర్ 10 ఉంది, ఇక్కడ ఏ పవర్ -5 అని ఉంది. -5ని న్యూమరేటర్లోకి తీసుకొస్తే ఏమైంది, +5 అయింది కదా. సో ఏ పవర్ 10 + 5 అంటే 15. సో ఫస్ట్ వాల్యూ మనకి ఏ పవర్ 15 రావాలి. ఏ పవర్ 15 2 ఆప్షన్స్లో ఉంది, ఆప్షన్ ఏ అండ్ ఆప్షన్ బి. నెక్స్ట్ ఇప్పుడు బి పవర్ -9 బి పవర్ 9 అని ఉంది. ఇక్కడ ఆల్రెడీ బి పవర్ -7 అని ఉంది. నెక్స్ట్ ఈ పాజిటివ్ వాల్యూ న్యూమరేటర్కి వస్తే ఏమైంది, నెగిటివ్ అయింది కదా. సో -7 -2 అంటే -9. సో ఆప్షన్ ఏ ఈస్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ ద రేషియో ఆఫ్ ఏజెస్ ఆఫ్ గీత, లత అండ్ మాధురి ఈస్ 5:6:3. ఇఫ్ దేర్ యావరేజ్ ఏజ్ ఈస్ 42 years, ఫైండ్ ద ఏజ్ ఆఫ్ లత. సో ఇక్కడ గీత, లత, మాధురి ఏజ్ రేషియోస్ ఇచ్చారు 5:6:3 అని. యావరేజ్ ఏజ్ 42 years అయితే లత ఏజ్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా. యావరేజ్ ఏజ్ 42 అంటే సమ్ ఏమైద్ది,
3 పర్సన్స్ ఉన్నారు కాబట్టి 42 ఇంటూ 3 అనేది సమ్ ఆఫ్ దీస్ 3 పీపుల్ అయింది. సో 42 ఇంటూ 3. ఇప్పుడు ఈ టోటల్ రేషియోస్ని సమ్ చేస్తే 5 + 6 అంటే 11, 11 + 3 అంటే 14. సో 14 యూనిట్స్ అనేది 42 ఇంటూ 3ని రిప్రజెంట్ చేస్తుంటే మనకు కావాల్సింది లతా ఏజ్. లతా ఏజ్ అంటే 6 యూనిట్స్ అనేది ఎంత అని. సో 14 1s 14 3s is 42. సో 1 యూనిట్ 9ని రిప్రజెంట్ చేస్తుంది. అప్పుడు 6 యూనిట్స్ ఏమైంది? 6 ఇంటూ 9 దట్ ఈస్ 54 years. సో లతా ఏజ్ ఈస్ 54 years. ఆప్షన్ ఏ. నెక్స్ట్, by selling a plot for 19,50,000, the owner incurs a loss of 20%. At what price should he sell the plot to make a profit of 20%? సో ఇక్కడ ఓనర్ ఒక ప్లాట్ని 19,50,000కి అమ్ముతుంటే అతనికి లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది? 20%. అయితే ఇప్పుడు అతనికి 20% ప్రాఫిట్ రావాలి అని అంటే ఎంతకు అమ్మాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకేనా? సో 20% లాస్ అంటే ఏంది? 80%కి ఈక్వల్ కదా ఈ వాల్యూ. సో 80% వాల్యూ అనేది 19,50,000కి ఈక్వల్ అయితే 20% ప్రాఫిట్ అంటే 120%. 20% ప్రాఫిట్ అంటే 120% కదా. ఈ వాల్యూ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. సో నా ఈ పర్సంటేజ్ క్యాన్సిల్, 0 and 0 క్యాన్సిల్ అయిపోతే 4 2s is 8, 4 3s is 12. సో 2 into 2 9s is 18, carry 1. 2 7s is 14, carry 1. 2 5s is 10. సో ఇంటూ 975 చేయాలి అండ్ ఈ 3 zeros మల్టిప్లై చేయాలి. ఫస్ట్ 3 zeros మనం హ్యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ మల్టిప్లై చేసి 3 ఇంటూ 95 చేద్దాం. 3 5s is 15, 3 7s 21 ప్లస్ 1 అంటే 22, 3 9s 27 ప్లస్ 2 అంటే 29. సో 29,25,000 ఉండాలి. సో ఆప్షన్ డి ఈస్ అవర్ ఆన్సర్. ఓకేనా? సో 20% ప్రాఫిట్ రావాలి అంటే 19,50,000 మీద 29,25,000కి సెల్లింగ్ ప్రైస్ ఉండాలి. నెక్స్ట్, in a parallelogram PQRS, the bisectors of consecutive angles of P and Q intersect at T. Find the measure of angle PTQ. సో ఇప్పుడు ఒక parallelogram PQRSని డ్రా చేద్దాం ఫస్ట్. సో PQRS అని తీసుకుంటే బైసెక్టర్స్ ఆఫ్ యాంగిల్ P అండ్ Q T దగ్గర ఇంటర్సెక్ట్ అయింది అని అన్నారు. సో ఫస్ట్ ఒక ప్యారలోగ్రామ్లో ఈ 2 కాన్జుగేటివ్ యాంగిల్ సమ్ ఎంత ఉండిద్ది? 180 డిగ్రీ ఉండిద్ది కదా. సపోజ్ ఇది టీటా అని తీసుకుంటే ఇక్కడ 180 మైనస్ టీటా అని తీసుకుందాం. సో ఇప్పుడు ఈ టీటాని యాంగిల్ బైసెక్టర్ ఏం చేసిద్ది? ఎగ్జాక్ట్గా హాఫ్కి డివైడ్ చేసిద్ది. సిమిలర్గా యాంగిల్ క్యూని కూడా ఎగ్జాక్ట్గా హాఫ్కి డివైడ్ చేసి రెండు మనకి పాయింట్ టీ దగ్గర మీట్ అవుతుంటే ఈ యాంగిల్ అనేది ఎంత ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో కంప్లీట్ యాంగిల్ టీటా అంటే ఈ వాల్యూ వచ్చేసి టీటా/2 అయిద్దా. సిమిలర్గా ఈ కంప్లీట్ అనేది 180 మైనస్ టీటా అంటే ఇక్కడ మనకి 90 మైనస్ టీటా/2 అయింది. సో ఇప్పుడు ఈ రెండింటిని మనం సమ్ చేస్తే ఎంత వస్తుంది? టీటా/2 ప్లస్ 90 మైనస్ టీటా/2 అంటే ప్లస్ టీటా/2 మైనస్ టీటా/2 క్యాన్సిల్ అయిపోయి 90 ఉంటుంది. సో ఈ సమ్ ఆఫ్ 2 యాంగిల్స్ అనేది 90 అయితే ఈ యాంగిల్ ఎంత వస్తుంది? 90 డిగ్రీ వచ్చింది కదా. సో యాంగిల్ PTQ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీ. ఆప్షన్ ఏ ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్, Aditya and Bhaskar undertake to complete a work for 15,000 rupees. Aditya alone can do it in 15 days, while Bhaskar alone can do it in 18 days. With Chandra's help, they finish it in 6 days. Find Chandra's share. So ఇక్కడ ఆదిత్య అండ్ భాస్కర్ ఒక వర్క్ని కంప్లీట్ చేయడానికి 15,000 రూపీస్ ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి వాళ్ళు మాట్లాడుకున్న అమౌంట్ అనమాట. అయితే ఆదిత్య ఒక్కడే కంప్లీట్ చేస్తే టోటల్ వర్క్ అనేది 15 డేస్లో కంప్లీట్ అవుతుంది. అదే భాస్కర్ ఆ వర్క్ని కంప్లీట్ చేయాలంటే భాస్కర్ ఒక్కళ్ళే 18 డేస్లో వర్క్ని కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు చంద్ర హెల్ప్ తీసుకొని వాళ్ళు 6 డేస్లోనే వర్క్ కంప్లీట్ చేస్తుంటే చంద్రకి ఎంత షేర్ ఇవ్వాలో ఫైండ్ అవుట్ చేయమన్నారు. అంటే ఇక్కడ A ప్లస్ B ప్లస్ C వీళ్ళు ముగ్గురు కలిపి వర్క్ చేస్తే 6 డేస్లో వర్క్ కంప్లీట్ అయ్యింది కదా. ఇప్పుడు ఈ 3 నెంబర్స్కి LCM తీసుకుంటే 15, 18 అండ్ 6కి 90 అనేది LCM అయింది. అవునా? సో 15 ఇంటూ 6 ఈజ్ 90, 18 ఇంటూ 5 ఈజ్ 90, 16 ఇంటూ 15 అంటే 90. సో ఇక్కడ A ప్లస్ B ప్లస్ C టోటల్ వాల్యూ అనేది 15కి ఈక్వల్ అయినప్పుడు A ప్లస్ B ప్లస్ C అనేది 15కి ఈక్వల్ అయినప్పుడు ఇందులో A వాల్యూ 6 అని ఉంది, B వచ్చేసి 5 అని ఉంది. సో అప్పుడు C వాల్యూ ఎంత ఉండిద్ది? 4 యూనిట్స్ కదా. సో ఇప్పుడు ఈ టోటల్ 6 ప్లస్ 5 ప్లస్ 4 అంటే 15 యూనిట్స్. 15 యూనిట్స్ అనేది 15,000కి రిప్రజెంట్ చేస్తుంటే చంద్ర షేర్ అనేది 4 యూనిట్స్. సో 4 యూనిట్స్ ఎంత అయితే ఫైండ్ అవుట్ చేయాలి. 15 months 15 months. సో చంద్ర షేర్ ఈజ్ 4,000 రూపీస్. ఆప్షన్ సి. ఓకే, నెక్స్ట్,
సో ఇక్కడ 2 హోంవర్క్ ప్రాబ్లమ్స్ ఇచ్చాను. ఇదేమో ప్రీవియస్ సెట్‌లోది అండ్ ఇదేమో 18th ఆగస్ట్ సెకండ్ షిఫ్ట్‌లో 21st ప్రాబ్లమ్. ఈ 2 ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేయండి. అండ్ వన్ మోర్ థింగ్, నేను మీకు 17th సెట్ సాల్వ్ చేసేటప్పుడు ఒక మాట చెప్పాను. వీడియో ప్లే అయ్యేటప్పుడు క్వెషన్ రాగానే పాజ్ చేసేసి వీడియోని సొల్యూషన్ మీరు ట్రై చేయండి అని చెప్పి. సో ఇలాగ 10 సెట్స్ చేసినాక 10th సెట్ అప్పుడు మీ ప్రోగ్రెస్ అనేది ఎలా ఉందో మీరే చెప్పండి అని చెప్పి కూడా మీకు చెప్పాను. సో ఈరోజు మనం 27th సెట్ చేస్తున్నాం, అవునా? సో ఎవరైతే జెన్యూన్గా ఈ మెథడ్ని ప్రాక్టీస్ చేశారో వాళ్ళు నిజంగానే ఇది హెల్ప్ఫుల్ అయిందా లేదా అనేది కొంచెం కామెంట్ చేయండి. బికాస్ అదర్ స్టూడెంట్స్కి కూడా హెల్ప్ అయింది అనమాట. సో ఆ కామెంట్ రీడ్ చేసినప్పుడైనా కానీ వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేస్తారు కాబట్టి, సో ఎవరైతే జెన్యూన్గా ట్రై చేశారో మీ ఎక్స్పీరియన్స్ని షేర్ చేయండి, ఓకేనా? నెక్స్ట్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హైగ్రీవా స్టడీ సర్కిల్.